చంద్రశేఖరరావు వేసిన పునాది రాయి. అంతెందుకు మిత్రులారా, నేను గుర్తు చేయదలుచుకుని ఇక్కడున్న మా యువకులకు, రాయలసీమ పోయిండు, రోజమ్మ ఇంటికి పోయిండు, రొయ్యల పులుసు తిన్నాడు. ఏమన్నాడయా? రొయ్యల పులుసు తిని రాయలసీమను రతనాల సీమ చేస్తాన్న సన్నాసోడేవాడని నేను అడుగుతున్నా. రోజమ్మ పెట్టిన రొయ్యల పులుసు తింటేనే రాయలసీమను రతనాల సీమ చేయాలన్న చంద్రశేఖరరావు మా పాలమూరు కరీంనగర్ నుంచి వలస వచ్చిన నిన్ను హక్కున పెట్టుకొని గుండెల్లో పెట్టుకొని భుజాల మీద మోసి పార్లమెంటు సభ్యుడిగా ఢిల్లీకి పంపిస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినవు. మరి మాకెంత చేయాలో నువ్వు? ఇవాళ నిన్ను ఎంపీగా గెలిపించినందుకు నీ చర్మం వచ్చి మా పాలమూరు బిడ్డలకు చెప్పులు కుట్టించినా కూడా అది తక్కువనే అవుతుంది. నువ్వు పాలమూరు ద్రోహివి. కృష్ణానది జలాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాయలసీమ కొల్లగొట్టకపోతుందంటే 100% దుర్మార్గుడివి నువ్వు. ఈరోజు 811 టీఎంసీల్లో 512 టీఎంసీలు ఆంధ్రకు తీసుకుపోయినని సంతకం పెట్టిన దుర్మార్గుడివి. ఇవాళ సంతకమే తెలంగాణ రైతాంగానికి యమపాశమై ఈరోజు మా ప్రాణాలను బలిగొనే పరిస్థితి వచ్చింది. అందుకే ఇవాళ ప్రాజెక్టుల మీద, నీళ్ల మీద పడవ పడ్డ పాలమూరు మీద ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి, పుట్టింది అచ్చంపేట్ల, పెరిగింది వనపర్తిలా, గెలిచింది కొడంగల్ల. ఈ పాలమూరు రుణం తీర్చుకోనికనే తెలంగాణ ముఖ్యమంత్రినైనా మా నారాయణపేట కొడంగల్ మత్తల్ ప్రాజెక్టు ప్రారంభిస్తే కేసులేసి అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తున్నావు. ఎస్ఎల్బీసీని పడావు పెడితే పని చేయాలంటే అడ్డం వచ్చి పండుకుంటున్నావు. ఇవాళ మా పాలమూరును పడావు పెట్టిందే నువ్వు చంద్రశేఖరరావు. నిన్ను నమ్మినందుకు మమ్మల్ని నట్టేట ముంచినవు. వెనకటికి పెద్దలు చెప్పినట్టు నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రెలేనని ఇవాళ చంద్రశేఖరరావు నమ్ముకున్నందుకు పాలమూరు జిల్లా ఎడారిగా మారింది. అందుకే మిత్రులారా, ఇవాళ మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉన్నది కదా. మీరందరు కలిసి మేఘారెడ్డి, నన్ను, మల్లు రవిని, బట్టి విక్రమార్క గారిని, మధుసూదన్ రెడ్డిని, రాజేష్ను, శంకర్ను ఆశీర్వదించి 5 ఏళ్ల కోసం అధికారం ఇస్తే ఏడాది కాకముందే మమ్మల్ని దిగిపోమంటారు. ఇది న్యాయమా? ఒక్కసారి ఆలోచన చేయండి. 10 ఏళ్ళు మీరే కదా దోసుకున్నది, 10 ఏళ్ళు పాలించింది మీరే కదా, 10 ఏళ్ళు ఏలుకున్నది మీరే, దోసుకున్నది మీరే, 10 ఏళ్ళు అధికారాన్ని అనుభవించింది మీరే. ఒక పాలమూరు రైతు బిడ్డ నల్లమల ప్రాంతం నుంచి తెలంగాణకు ముఖ్యమంత్రి అయితే చూసి ఓర్వలేరా? మీరు, మీ కొడుకులు, మీ మనవళ్ళు మీరు ఏలనిక్క పుడితే మేమేమో ఇవాళ బిచ్చమెత్తుకోవడానికి పుట్టినమా అని నేను అడుగుతున్నా. మీలాగా మేము చదువుకోలేదా? మీలాగా మాకు తెలివితేటలు లేవా? మీలాగా మేము పరిపాలన చేయలేమా? మా పాలమూరులకు శక్తి లేదా? ఈ దేశమే కాదు ఈ ప్రపంచాన్ని నడిపించగలిగిన శక్తి నా సోదరులకు, నా సోదరిమణులకు ఉంది. చంద్రశేఖరరావు, నువ్వు అనుకుంటున్నావేమో బిడ్డ పాలమూరోడు అమాయకుడని. మాది అమాయకత్వం కాదు, మాది మంచితనం. మా మంచితనాన్ని నువ్వు పరీక్ష పెడితే తిక్క రేగిందంటే డొక్కజించి డోలు కడతాం. మా సోదరుల సంగతి, మా జిల్లా సంగతి ఇంకా నువ్వు మొత్తం చూడలే. నువ్వు అనుకుంటున్నావేమో వీళ్ళ అమాయకులు అరికథలు చెప్పి నమ్మించొచ్చని. ఈ అరికథలు, పిట్టకథలు నడవవు చంద్రశేఖరరావు. చాలా మందిని చూసినాం. నల్లమలకు రా, ఒకసారి తెలుస్తుంది మా పౌరుషం ఏందో. నల్లమల అడవుల నుంచి దేశానికే నాయకత్వం వహించిన పటేల్ సుధాకర్ రెడ్డి మా పాలమూరు బిడ్డ, మర్చిపోకు. పౌరుషానికి, పోరాటానికి మా పండుగ సాయన్న మా పాలమూరు బిడ్డ, మర్చిపోకని నేను చెప్పదలుచుకున్నా. మొట్టమొదటి తెలంగాణ ముఖ్యమంత్రి బూరుగుల రామకృష్ణారావు మా పాలమూరు బిడ్డ, నువ్వు మర్చిపోకు. ఉత్తమ పార్లమెంటేరియన్ వచ్చిన మా జైపాల్ రెడ్డి మా పాలమూరు బిడ్డ. మా మహేంద్రనాథ్ నీతికి, నిజాయితీకి మరుపేరైన ప్రపంచంలోనే నీతిమంతుడని చెప్తే గుర్తుపట్టే నాయకుడు మహేంద్రనాథ్ది పాలమూరు అన్న సంగతి మర్చిపోకు. ఆనాడు అంతెందుకు తెలంగాణ కోసం మొట్టమొదట గలం విప్పింది, గజ్జ గట్టించింది. ఇదే ప్రాంగణంలో సమావేశం పెట్టింది డాక్టర్ జిల్లెళ్ల చిన్నారెడ్డి. 2000 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రాన్ని, మళ్ళీ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి లూదింది డాక్టర్ జిల్లెళ్ల చిన్నారెడ్డి, పాలమూరు బిడ్డ అని మర్చిపోకు చంద్రశేఖరరావు. మమ్మల్ని ఏదో హరికథలు చెప్పి మభ్య పెట్టాలనుకుంటే మాకు తెలుసు. ఒడుపు చూసి మడత దగ్గర ఎట్లా వాత పెట్టాలో మా అక్కలందరికీ తెలుసు. మా సోదరులు ఎవరైనా మీ మాటలు నమ్ముతారేమో నాకు తెలియదు, కానీ మా ఆడబిడ్డలు, మా అక్కలు తెలివి కల్లోలు, మా అక్కలు గట్టిగా కట్టెబట్టుకొని నిలబడతారు.
ఇక సందెట్ల సడేమి అని కిషన్ రెడ్డి ఒక ఆయన మోపై నిన్నమన్న నువ్వేం చేసినావు అంటాడు. నువ్వేం చేసినావా? మరి నేను వచ్చి 12 నెలలు అయింది, మీ మోడీ 12 నెలల నుంచి ఏం చేసినావు అంటే మా మోడీకి ఇంత పనులు చేస్తాడా అని. నేను ఏదైనా కష్టపడి కొట్లాడి చేస్తే అది మేమే ఇచ్చినామంటాడు. ఉదాహరణ వరంగల్లో ఇవాళ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చినాం. నానా తిప్పల పడి ఢిల్లీకి వెళ్ళి నేను కూర్చొని వచ్చిన. కానీ కిషన్ రెడ్డి అంటున్నాడు లేదు ఆ ఎయిర్పోర్టు నేనే తెచ్చిన, మేమిచ్చిందే ఎయిర్పోర్టు మా మోడీ ఇచ్చిండు నేను తెచ్చిన అంటున్నాడు. ఓకే, నాకేం అభ్యంతరం లేదు. మీడియా మిత్రులారా, మోడీ గారు ఇచ్చిండ్రు, కిషన్ రెడ్డి గారు తెచ్చిర్రు. అది నిజమైతే మెట్రో రాలేదు కదా, రాలేదంటే ఆపింది మోడే కదా. మూసి నది ప్రక్షాళనకు నిధులు రాలే కదా, ఆపింది మోడే కదా. మాపమని చెప్పింది నువ్వే కదా. రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం నేను తెచ్చినా అంటున్నావు కదా, దక్షిణ భాగం ఆగిపోయింది, ఆపింది నువ్వే కదా. ఉత్తర భాగం కూడా క్యాబినెట్లో పెట్టకుండా టెండర్లు పిలిచిన వాయిదాలు వేస్తున్నది నువ్వే కదా. మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు 60 టీఎంసీల నీటి కేటాయింపులు 10 ఏళ్ల నుంచి పెండింగ్ ఉన్నది కదా, ఆపింది నువ్వే కదా. ఈరోజు మా కాళేశ్వరానికి నీటి కేటాయింపులు, మా సమ్మక్క సారలమ్మ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు, మా సీతారామ సాగర్కు నీటి కేటాయింపులు కేంద్ర ప్రభుత్వం 10 ఏళ్ల నుంచి ఆపుతున్నదంటే మోడీ గారు ఆపినట్టే, కిషన్ రెడ్డి గారు చెప్పినట్టే కదా. ఈ లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నావు కిషన్ రెడ్డి గారు అని నేను అడుగుతున్నా. వస్తేనేమో ఆయన ఖాతాలు రాసుకుంటాడంట, రాకపోతేనేమో రేవంత్ రెడ్డి ఏం చేయలేదు అంటాడంట. నేను 55,000 ఉద్యోగాలు ఇచ్చిన, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 12 ఏళ్ళైంది ప్రధానమంత్రిగా మోడీ పదవి చేపట్టి 24 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్రంలో నేను ఎల్బీ స్టేడియంలో తలలు లెక్క గట్టి 55,163 మందిని నేను తలలు లెక్క గట్టిస్తా. మీ మోడీ తెలంగాణలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండో నువ్వు లెక్క గట్టి చెప్పు కిషన్ రెడ్డి అని నేను అడుగుతున్నా. అయితే గీతే మోడీ ఇచ్చింది 2 బోడి ఉద్యోగాలు, ఒకటి కిషన్ రెడ్డికి, రెండోది బండి సంజయ్కి. ఇదంతా ఎట్లుందా అంటే గుండు అరగుండు బ్రహ్మానందం దగ్గరికి పోయినట్టు ఉంది. ఇవాళ నువ్వు ఏం తెచ్చినావో చెప్పు. ప్రత్యేకంగా నీ నియోజకవర్గంలో సికింద్రాబాద్లో వర్షాలు వచ్చి వరదల్లో మునిగిపోతే ఆనాడు హైదరాబాద్ ప్రజలకు లారీ పోతే లారీ ఇస్తాన్నారు, ఆటో పోతే ఆటో ఇస్తాన్నారు, బండి పోతే బండి ఇస్తాన్నాడు బండి సంజయ్ గారు. ఏమిచ్చిరు? సిల్లి గవర్నర్ ఇచ్చిరా అని నేను అడుగుతున్నా. ఏమి ఇయ్యలేక చేతగాక కేటీఆర్ మాట్లాడుతుంటే అసహనం అక్కసు కనిపిస్తుంది, కిషన్ రెడ్డి మాట్లాడుతుంటే అసూయగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన నేను జర ఒక దగ్గరనే పెరిగినాం కొంతకాలం. అరే నాకంటే ముందుగాల నాకంటే చిన్నోడు తెలంగాణకు ముద్రైందని కడుపు నిండా అసూయ కుళ్ళు పెట్టుకొని కాళ్ళ కట్టె పెట్టే పని చేస్తున్నాడు కిషన్ రెడ్డి. నువ్వు ఇట్లాంటి తప్పుడు పనులు చెయ్యకు. ఎక్కువ రోజులు ముసుగు దొడుక్కొని నడపలేవు. మొన్నటికి మొన్న మనోహర్ లాల్ ఖట్టర్ కేంద్ర మంత్రి హైదరాబాద్కు వస్తా అంటే మొదట రాకుండా అడ్డుకున్నాడు, రెండవసారి వచ్చిండు. ఆయన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, విద్యుత్ శాఖ మంత్రి, గృహ నిర్మాణ శాఖ మంత్రి. హైదరాబాద్ గ్రాండ్ కాకతీయ హోటల్లో సమీక్ష పెట్టి మంత్రి గారికి మా నివేదికలు ఇస్తే 4 గంటలు చెప్తే నీ సొంత పార్లమెంటు సికింద్రాబాద్లో జరిగిన సమీక్ష సమావేశానికి నువ్వెందుకు డుమ్మా కొట్టినావు? నువ్వెందుకు మనోహర్ లాల్ ఖట్టర్ను మెట్రో ఇవ్వమని అడగలేదు, పేదోళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వమని అడగలేదు, ఇవాళ విద్యుత్తులో ఆర్థిక సహాయాన్ని ఇవ్వమని ఎందుకు చెప్పలేదు కిషన్ రెడ్డి గారు? దీన్ని బట్టి నీ కుళ్ళేందో నీ అసూయేందో కళ్ళకు కనిపిస్తలేదా అని నేను అడుగుతున్నా. కానీ అదే సమావేశానికి ఈటల రాజేందర్ గారు వచ్చి మెట్రోను మేడ్చల్ వరకు ఇవ్వమని అడిగిన మాట నిజం కాదా? హైదరాబాద్కు మంత్రి వస్తే తెలంగాణ అభివృద్ధి కోసం సమీక్ష చేస్తే 10 సార్లు నేను నీ చుట్టూతో తిరిగి మా అధికారులందరినీ ఇంటికి పంపించి నివేదికలు ఇస్తే మంత్రి వచ్చినప్పుడు నువ్వు రావా? ఏం పని చేస్తున్నావే కిషన్ రెడ్డి? హైదరాబాద్కు ఢిల్లీలోనే మంత్రి వస్తాడు కానీ ఈడ గల్లీలున్న నువ్వు సమీక్షకు రావా? ఇది నీ బుద్ధి, నీ దుర్బుద్ధి తెలంగాణ సమాజానికి అర్థమైతలేదా? ఇంత కుళ్ళెందుకు కిషన్ రెడ్డి నీకు? కడుపు నిండా కుళ్ళు పెట్టుకున్నాడు బాగుపడ్డోనే ఉన్నాను చూసినావా కిషన్ రెడ్డి ఎప్పుడైనా? కుళ్ళుతోనే కృషించిపోతారు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే 10 తారీఖు నుంచి పార్లమెంటు రాబోతుంది. తొందరలోనే మా బట్టి విక్రమార్క గారు తెలంగాణ నుంచి ఉన్న పార్లమెంటు సభ్యులను రాజకీయాలకు అతీతంగా 17 మంది లోక్సభ సభ్యులను 7 మంది రాజ్యసభ సభ్యులను ఇంక్లూడింగ్ కిషన్ రెడ్డి అండ్ బండి సంజయ్ని సచివాలయంలో
సమీక్ష పెట్టండి. తెలంగాణ రాష్ట్రానికి రావచ్చిన ప్రాజెక్టుల వివరాలు, తీసుకోవాల్సిన అనుమతులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీరు ఇవ్వండి. అవన్నీ తీసుకొని ఢిల్లీకి వెళ్దాం, మోడీని కలుద్దాం, తెలంగాణకు సాధించుకుందాం. నిర్మల సీతారామన్ గారు ఈరోజు తమిళనాడుకు మెట్రో తీసుకుపోయింది. ఇవాళ కర్ణాటకలో చంద్రశేఖర్ గారు బెంగళూరుకి మెట్రో తీసుకొని పోయిండు. ఆడ ప్రతిపక్ష పార్టీల అధికారంలో ఉన్న కర్ణాటకలో ఉన్న శోభా గారు బెంగళూరుకు మెట్రో తీసుకెళ్ళింది. నిర్మల సీతారామన్ గారు వాళ్ళ సొంత రాష్ట్రం తమిళనాడుకు మెట్రో తీసుకెళ్ళారు. మరి నీ సొంత రాష్ట్రానికి ఎందుకు మెట్రో ఎందుకు మీరు తీసుకొస్తలేరు కిషన్ రెడ్డి అని నేను అడుగుతున్నా. ఇంత దుర్మార్గం, ఇంత కుళ్ళు నీ దగ్గర పెట్టుకొని నువ్వు మమ్మల్ని తిట్టి మమ్మల్ని బెదిరియాలనుకుంటున్నాడు. బెదిరిస్తే తెలంగాణకు రైలు వస్తుందా కిషన్ రెడ్డి? బెదిరిస్తే మూసి ప్రక్షాళన జరుగుద్దా? బెదిరిస్తే రీజనల్ రింగ్ రోడ్ వస్తుందా? ఉండొచ్చు, నీ దగ్గర మోడీ గారు ఉండొచ్చు, లేకపోతే ఈడీను సిబిఐ నీ దగ్గర ఉండొచ్చు. ఎంతకాలం భయపడతామే? సావు మళ్ళా రాదు కిషన్ రెడ్డి, గుర్తుపెట్టుకో. సావు ఒక్కటిసారి వస్తుంది. సావుకు తెగించే 10 ఏళ్ళు కొట్లాడినాం, సావుకు తెగించి కొట్లాడినాం కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ రక్తాన్ని చిందించి అవసరమైతే ఆఖరి శ్వాస వదిలిండ్రు కానీ కాంగ్రెస్ జెండా వదలలేదు. భుజాలు కాయలు కాసే విధంగా జెండాను మోస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మా ప్రభుత్వం వచ్చింది. మేమెవ్వరికి భయపడేటోళ్ళం కాదు, మర్యాదకు మర్యాద ఇచ్చేటోళ్ళం. మేము కొంతకాలం మౌనంగా మీరు చేసే తప్పులను లెక్క కడుతున్నాం అంతే తప్ప కిషన్ రెడ్డి గారు బెదిరించి బతకాలని చూడకు. ప్రజల గౌరవం పెంచుకోవాలంటే పని చెయ్యాలి. ఏం పని చేస్తావో చెప్పు, ఎట్లా చేద్దామో చెప్పు. మాకు బేసజాలు లేవు. నేను నీ ఇంటికి వచ్చిన, నీతో 10 సార్లు మాట్లాడినా, తెలంగాణకి ఇవి కావాలని చెప్పిన, నువ్వు సహకరించు కిషన్ అన్న, నువ్వు పెద్దోని అని చెప్పిన. నీ పెద్దరిక నువ్వు నిలబెట్టుకున్నావా? ఒక్కసారైనా పదా ముఖ్యమంత్రి గారు మోడీ దగ్గరికి వెళ్దాం, మన తెలంగాణకు తెచ్చుకుందామని ఎప్పుడన్నా మాట్లాడినవా? మనోహర్ లాల్ ఖట్టర్ హైదరాబాద్కు వస్తే సమీక్షకు రాని నువ్వు ఈరోజు మెట్రోకు సహకరించిన అని చెప్తే మేము నమ్మాలనా? నరేంద్ర మోడీ గారు సబర్మతి నదిని గుజరాత్లో ప్రక్షాళన చేసుకుంటాడు. యోగి ఉత్తరప్రదేశ్లో గంగా నదిని ప్రక్షాళన చేసుకుంటాడు. అమిత్ షా నేమో ఢిల్లీలో యమునా నదిని ప్రక్షాళన చేస్తా అంటాడు. బీజేపీలు ఉన్న దగ్గర నదుల ప్రక్షాళన జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు వరదల పారిస్తుంది. తెలంగాణ రాష్ట్రానికి మూసీ నది ప్రక్షాళన వద్దా కిషన్ రెడ్డి? ఆ మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న పేదలు నీకు ఓటు వేయలేదా? నిన్ను ఎంపీని చేయలేదా? నిన్ను కేంద్ర మంత్రిని చేయలేదా? ఎందుకు వాళ్ళ పట్ల పగబట్టినవు? పామై బుస కొడుతున్నావు కిషన్ రెడ్డి. మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న పేదోళ్ళ మీద అని నేను కిషన్ రెడ్డిని అడుగుతున్నా. ఇదేనా నీ పార్టీ, నీ విధానం? నేను మొన్ననే మోడీ గారిని కలిసి వచ్చిన. పాపం మోడీ గారు మంచిగానే ఉన్నారు, మనకి ఏదన్నా ఒకటి చేయాలని. సైందోడు పాత్ర కిషన్ రెడ్డి పోషిస్తుడు. సమస్య అక్కడ లేదు, సమస్య ఇక్కడనే ఉంది, కుటిలం ఇక్కడనే ఉంది, కుతంత్రం ఇక్కడనే ఉంది. అందుకే ఇవాళ కిషన్ రెడ్డికి చాకిరేవు పెట్టిన. సమస్య మోడీ కాదు, సమస్య ఇవ్వాల, సమస్యలు పరిష్కరించాలని మోడీ తెలంగాణ పట్ల సానుభూతితో ఉన్నా కిషన్ రెడ్డి గారు పగతో ఉన్నాడు. ఆయన చీకటి మిత్రుడు కేసీఆర్ దిగిపోయిందన్న దుఃఖంలో ఉన్నాడు. ఆయన దుఃఖం ఏందో నాకు అర్థమవుతలేదు, ఆయన బాధ ఏందో నాకు అర్థం కావట్లేదు. మేము ఉండొద్దా? మేము గెలవద్దా? మేము ప్రజలకు మేలు చేయొద్దా? ఇవాళ ఇన్ని సంక్షేమ పథకాలు మేము చేస్తుంటే